మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ గురించి, తెలంగాణ నీట్ 2026 కౌన్సిలింగ్ గురించి, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి. సో రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో వచ్చేసి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో ఈ వీడియోలో ఎంబీబీఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తారు క్లియర్గా చెప్తాను నేను. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, అసలు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్ సీట్ అలాట్మెంట్ వరకు అనేది ఒక సింపుల్గా చెప్పేస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను, బట్ ఇప్పుడు ఒకటి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే 18,922 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో. అంటే వీళ్ళందరూ కాంపిటీషన్ అనమాట. వీళ్ళందరూ కాదు, సారీ, ఇంత నెంబర్ చూసి భయపడకండి. ఎందుకంటే ఇది ఫైనల్ కాదు, ఇది ఫిల్టర్ అవుతారు. ఇందులో కొద్ది మందిని ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు కొద్దిమంది రిజెక్ట్ కావచ్చు, కొద్దిమందికి సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయకపోవచ్చు. ఇది నెంబర్ ఫైనల్ కాదు. వీళ్ళు అంత మొత్తం వెరిఫికేషన్ అంతా కరెక్ట్ అయిపోయి వీళ్ళు మాత్రమే తెలంగాణ పిల్లలు, తెలంగాణకి ఎలిజిబుల్, తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అని ఒక లిస్ట్ ఇస్తారు. అది ఫైనల్ అనమాట. ఆ నెంబర్ ఉన్న స్టూడెంట్సే కౌన్సిలింగ్లో కాంపిటీషన్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ నెంబర్ చూసి అయితే భయపడకండి, ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఈ వీడియోలో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు నెంబర్ గురించి ఇచ్చారు ఇక్కడ. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా పరిధిలో భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ బీడీఎస్ వైద్య విద్యా సీట్లకు లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. 18,922 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది క్లియర్గా, అప్పుడు అదే ఫైనల్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా కూడా నోటిఫికేషన్ వచ్చింది. దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. ఎవరికన్నా డౌట్ ఉంది, కేటగిరీ ఏ డౌట్ ఉంది, మా దగ్గర మనీ ఫినాన్షియల్గా కొంత స్టేబుల్ ఉన్నాం, సో మేము మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేయగలము అంటే సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని గురించి నోటిఫికేషన్ వచ్చింది. అది సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ దానికి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీరు ఒకవేళ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండి ఇక్కడ కన్వీనర్ కోటాలో సీట్ రాలేదనుకోండి, అప్పుడు నాకు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతాము అంటే కుదరదు, అలో చేయరనమాట. సో డౌట్ ఉన్నా 100% మేము మేనేజ్మెంట్ కోటా అయినా జాయిన్ చేస్తామని అనుకుంటే మీరు అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నా సజెషన్ అయితే 60-70 లక్షల ఆస్తులు అమ్మి, ఓకేనా, మీరు ఎక్కడి నుంచో అప్పు తీసుకుని వచ్చి అయితే మేనేజ్మెంట్ కోటా జాయిన్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలామంది సఫర్ అవుతారు. ఆ పిల్లలు కూడా చెప్తారు, సార్ ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఫ్యూచర్లో సెటిల్ అయ్యే వాళ్ళము, అంత మొత్తం ప్రాపర్టీ మేనేజ్మెంట్ కోటాకే అయిపోయింది అనేది క్లియర్గా చెప్తున్నా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదు సార్ పిల్లల కోసం మనీ తీసిపెట్టినాం, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటేనే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేయండి. ఇది నా సలహా. ఫ్యాకల్టీగా కొద్దిమంది పేరెంట్స్ పిల్లల్ని చూసిన కాబట్టి ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ మన వీడియో ఇక్కడ ఈ విషయానికి వస్తే మనకు ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు 13th నుంచి అని ఇచ్చారు. పాసిబుల్ కాదు. ఏది 13th నుంచి కౌన్సిలింగ్ అని ఇచ్చారు కదా, ఇది అసలు పాసిబులే కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే 13th, 14th పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ ఉంది, క్యాబ్ వెరిఫికేషన్ ఉంది. ఓకేనా? చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్ పీడబ్ల్యూడీ నెక్స్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. చాలా 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 పర్ఫెక్ట్గా చేస్తారు వెరిఫికేషన్. ఎందుకంటే లీగల్గా కోర్టుకి వెళ్తారు ఏ మాత్రం అటు ఇటు ఉన్నా సరే. ఓకేనా? టైం టేకింగ్ ప్రాసెస్. టైం అంటే ఎంత టైం అనేది చెప్తా క్లియర్గా. సో మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కూడా పోస్ట్పోన్ చేశారు, అంటే డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో మనకు తెలంగాణలో 13th నుంచి అయితే ఏమంటారు టైం పడుతుంది, అది ఎప్పుడో చెప్తా చూడండి. వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వెరిఫికేషన్ గురించి కొద్దిమంది డౌట్స్ ఉన్నారు. మీరు వెబ్సైట్ను చూస్తూ ఉండండి ఫస్ట్, ఏం నోటిఫికేషన్ వచ్చినా ఏమొచ్చినా. ఇప్పుడు వెరిఫికేషన్కి మీరు సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేశారు కదా, మీకు అసలు ఏ క్వైరీ రాలేదు, మీకు మెసేజ్ ఏం రాలేదు, మెయిల్ రాలేదు, ఏం రాలేదు. ఇంకా టెన్షన్ తీసుకోకండి. కాల్ రాలేదు, మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు అంటే టెన్షన్ తీసుకోకండి. మీ పేరు మెరిట్ లిస్ట్లో వస్తుంది. మెరిట్ లిస్ట్లో వస్తుంది మీ పేరు, ఎందుకంటే మీరు అంతా తెలంగాణలోనే చదివారు, మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. టెన్షన్ లేదు, ఇక డైరెక్ట్ మెరిట్ లిస్ట్లో వస్తారు. క్వైరీ వచ్చింది, టెన్షన్ అస్సలు తీసుకోకండి. మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ కాల్ కానీ వచ్చింది, ఏమని వచ్చింది, బోనోఫైడ్ మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయి, 10th మెమో మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయి, ఇంటర్ మెమో క్లారిటీ లేదు అప్లోడ్ చేయి. ఓకేనా? ఇలా మీకు మెసేజ్గా వస్తే మీరు ఏం చేయాలంటే అవి రీఅప్లోడ్ చేయాలి. వెబ్సైట్లో క్లియర్ ఇస్తారు మీకు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. కాలేజీ ఇంకా డౌట్ ఉంటే కాలేజీ నారాయణరావు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేస్తే చెప్తారు వాళ్ళు క్లియర్గా. టీం ఉంది, మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కానీ వర్కింగ్ అవర్స్లో చేయండి. ఓకేనా? రీఅప్లోడ్ చేయాలి. ఓకేనా? రీజన్ అవన్నీ క్లియర్గా చెప్పాలి. ఓకేనా? ఫైనల్గా మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుంది, ఏం టెన్షన్ లేదు. మీరు ఒకవేళ నాన్ లోకల్ అయితే తప్ప
ఓకేనా, మీరు పెట్టిన రిజర్వేషన్ మీకు అప్లికబుల్ కాకుంటే ఓపెన్లు ఇస్తారు, కానీ నాన్ లోకల్ అయితే తప్ప మీ పేరు మెరిట్ లిస్ట్లో వస్తుంది. ఏం టెన్షన్ లేదు, టెన్షన్ తీసుకోకండి. ఓకేనా, మరి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి మళ్ళీ. ఓకేనా, ఇది వెరిఫికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ చెప్తా చూడండి. ఫైనల్గా ఎప్పుడు సార్ వెబ్ ఆప్షన్స్ మనకు మెరిట్ లిస్ట్ అంటే 12th లాస్ట్ డేట్ అయిపోయింది, 13th పీడబ్ల్యూడీ క్యాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, 18 నుంచి 20 మధ్యన 18 to 20 మధ్యన మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు. ఇది ఫైనల్ కాదా సార్ అంటే, ప్రొవిజనల్ ఎందుకు ఇస్తారని అంటే మొత్తం ఒక లిస్ట్ అవుట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందులో కొద్దిమంది పేర్లు రావు స్టూడెంట్స్వి. ఓకేనా, ఎందుకు రావో కూడా రీజన్స్ ఇస్తారు, ఇంకొక లిస్ట్ ఇస్తారు క్లియర్గా. ఇగో ఈ స్టూడెంట్ బోనోఫైడ్ అప్లోడ్ చేయమంటే చేయలేడు, అందుకే ఈ అబ్బాయిని ఇవ్వలేదు, మీకు క్లియర్గా ఇస్తారు. ఇంకొక లిస్ట్ ఇస్తారు. మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఒక 2 days టైం ఇస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాకు గ్రీవెన్సెస్ మళ్ళీ మాకు మెయిల్ పెట్టండి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తామని అంటారు. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, ఓకే, అందులో మీ పేరుంది, ఏ టెన్షన్ లేదంటే ఇక టెన్షన్ తీసుకోకండి. అందులో వచ్చిందంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కొద్దిమంది పేర్లు రావు, ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటుంది, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు. పెట్టండి, మీ డీటెయిల్స్ తప్పున్నా, మీరేమన్నా రాంగ్ ఉన్నా మాకు మెయిల్ పెట్టండి అని అడుగుతారు, చెప్తారనమాట. ఆ 2 daysలో మీరు మెయిల్ పెట్టి ఈ లేదు నాది నేమ్ కరెక్షన్ చేయండి ఇది అని మీరు చెప్తారు రీజన్, లేదా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇది ఫైనల్. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు ఈ లిస్టులో ఉన్న స్టూడెంట్సే కాంపిటీషన్. ఓకేనా, ఈ లిస్ట్ మీ పేరు లేదంటే మీ కన్వీనర్ కోటాకి ఎలిజిబిలిటీ కాదు. మీరు ఏం చేసినా సరే, మీరు ఫస్ట్ ర్యాంకర్ అయినా సరే ఎలిజిబిలిటీ ఉండదు మీకు. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇందులో ఎంతమంది ఉండొచ్చు సార్ అంటే 14,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 16,000 ఉండొచ్చు, 17,000 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు నెంబర్. ఓకే, మ్యాక్సిమం 17, 16 కన్నా ఎక్కువ దాటారు జనరల్గా అయితే. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ డిసైడ్ అవుతారు ఎలాగూ రాదు కదా, లాంగ్ టర్మ్ అని, ప్లాన్ బి అని అలా పెట్టుకుంటారు. ఎవ్రీ ఇయర్ చెప్తుంటే అందరిని అప్లై చేయమని కానీ చేయరు. చూద్దాం ఈ నెంబర్ ఎంత వస్తుందో. ఓకే, అది వచ్చిన తర్వాతనే ఫైనల్. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 22 నుంచి 22 మధ్యన, 20 నుంచి 22 మధ్యన ఉండొచ్చు ఛాన్స్. 22 వరకు నేను హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే కూడా మేడం మీకు ఏమన్నా ఎంతవరకు అంటారంటే స్టార్ట్ అయిపోతుంది తొందరనే, ఏం ఇష్యూస్ ఏం లేవు, త్వరగానే ఏం ఇష్యూస్ లేవు, త్వరగానే స్టార్ట్ అయిపోతుంది. 20 to 22 మధ్యన మీరు కూడా కాల్ చేసి అడగొచ్చు, చెప్తారు క్లియర్గా, వాళ్ళు ఏం చిరాకు పడరు, ఆన్సర్ చేసి ఫోన్ పెడతారు. ఓకేనా, 20 to 22 మధ్యన మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఛాన్సెస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 22 నుంచి 22 కదా, ఆఫ్టర్ ఒక 4-5 days టైం ఇస్తారు, 5 to 6 or 7 days టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, నాకు గాంధీ మెడికల్ కాలేజ్ కావాలి సార్, నాకు ఆంధ్ర ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావాలి, ఈఎస్ఐ మెడికల్, కేఎంసి, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ టైం అయిపోతుంది కదా, వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఫుల్ హ్యాపీ అంటారు, సార్ నేను అనుకున్న గాంధీ వచ్చిందంటే జాయిన్ అయిపోతారు, హ్యాపీగా పోతారు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఇక క్లాసెస్ స్టార్ట్ ఎప్పుడంటే ఎదురు చూస్తారు, జాయిన్ అయిపోతారు. లేదు సార్ నాకు ఇష్టం లేదు సార్ ఈ కాలేజ్, నేను అప్గ్రేడ్ వెళ్తా అని అంటే, అయినా ఉన్న కాలేజీని సేఫ్ జోన్లో పెట్టుకొని మీరు ఏం చేస్తారు, బెటర్ కాలేజ్ కోసం సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా, సెకండ్ రౌండ్లో కొత్త కాలేజ్ వస్తేనేమో పాత కాలేజ్ పోతుంది, సెకండ్ రౌండ్లో ఏం రాలేదనుకో మీ పాత కాలేజ్ మీకు ఉంటుంది. ఒక్కసారి సీట్ వచ్చిందంటే దాన్ని రిమూవ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే, మీరంతకు మీరు వదులుకుంటే తప్ప. రౌండ్ 1లో సీట్ రాలేదు సార్, ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు, రౌండ్ 2లో ట్రై చేయాలి. రౌండ్ 2లో కూడా సీట్ రాలేదు సార్, రౌండ్ 3 ట్రై చేయాలి, మాపప్ రౌండ్. అయినా సీట్ రాలేదు సార్ అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు చూడాలి. ఇది ప్రాసెస్. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను మళ్ళీ చేస్తాను వీడియో క్లియర్గా, నేను కూడా కాలేజ్ లిస్ట్ ఇస్తాను, మీ ర్యాంక్ ఎంత అని అన్నారని, మీకు అసలు సీట్ వస్తుందా రాదని డౌట్ ఉన్నా సరే టాప్ కాలేజీలు పైన పెడతారు, మీ ర్యాంక్ ఎంత అన్నారని. ఓకేనా, ఫస్ట్ గాంధీ, ఉస్మానియా, ఈసీఐసి, కేఎంసి ఇలా పెట్టుకుంటూ వస్తారు. అడ్జస్ట్, ఇది రాకపోతే ఇది అడ్జస్ట్ అయితే, ఇది రాకపోతే ఇది, ఇది రాకపోతే ఇది అని మొత్తం కాలేజీలు పెట్టాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అంతేగాని మీకు మీరు ఇమాజిన్ చేసుకొని నాకు ఎలాగూ సీట్ రాదు, గాంధీ ఎలాగూ రాదు, నేను ఎందుకు దాన్ని ఫస్ట్ పెట్టాలని మాత్రం అనుకోకండి. ఏమో ఎవరు పెట్టుకోకుంటే నీకు రావచ్చు కదా, వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు, మీకు నచ్చినట్లు పెట్టుకోండి అని. సో మీరు కావాల్సిన డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి, నెక్స్ట్ కింద పెట్టాలి ఈ అడ్జస్ట్ అయిన కాలేజీలు. ఓకేనా, అలా పెడితేనే మీకు 100% లాభం జరుగుతుంది, బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా మీరు నార్మల్ కాలేజ్ పైన పెడితే అది అలాట్ చేస్తుంది, కింద బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు. ఎందుకంటే మీకు ఒక్క కాలేజ్ అలాట్ అయిన వెంటనే అక్కడితో ఆగిపోతుంది కౌన్సిలింగ్. నేను చెప్తా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది. నెక్స్ట్ టోటల్ స్టెప్స్ చెప్తా చూడండి, కొంచెం ఫ్రీ అవుతుంది మీ మైండ్. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ మైండ్ క్లియర్ అవుతుంది. టోటల్ స్టెప్స్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఫస్ట్ స్టెప్ కదా. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాసిండ్రు, తర్వాత రీనీట్ ఎగ్జామ్ రాసిండ్రు. ఓకేనా, ఎన్టీఏ వాళ్ళు చేసిన
గనక పనుల వల్ల రీనీట్ ఎగ్జామ్ కూడా రాశారు. చాలామంది మంచి మంచి స్టూడెంట్స్ స్కోర్ తగ్గిపోయింది పాపం. ఓకేనా, రీనీట్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కూడా ఇచ్చారు, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఎవరు క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు, ఓకే ఎన్టీఏ వాళ్ళు పంపిస్తే క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది, ఫోర్త్ స్టెప్. కాళోజీ నారాయణరావు వాళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇది ఫిఫ్త్ స్టెప్, ఇక్కడ ఉన్నాం మనం. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ స్టెప్ అయిపోయినాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఇది సిక్స్త్ స్టెప్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ అవన్నీ ఉంటే కరెక్షన్ చేసుకోమని చెప్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఈ పిల్లలు మాత్రమే కన్వీనర్ కోటా కింద కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి కన్వీనర్ కోటాకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎయిత్ స్టెప్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు గాంధీ వస్తుందా, ఉస్మానియా వస్తుందా, ఏది కాలేజ్, సీట్ అలాట్మెంట్ నైన్త్ స్టెప్. తర్వాత ఏంది జాయినింగ్ ప్రాసెస్. కాలేజ్కి వెళ్ళాలి, జాయినింగ్ బాండ్స్ రాయాలి, కాదు పెద్ద ప్రాసెస్, 1-2 డేస్ ప్రాసెస్ ఉంటుంది. మొత్తం క్లియర్గా చెప్తాం, మన ఛానల్ ఫాలో అవుతుండండి లాస్ట్ వరకు, క్లియర్ స్టెప్స్ మీకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అవన్నీ ఏం లేదండి, డబ్బులు లేదు, యాజ్ ఎ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నా. ఓకే, నా అందరికీ ఇన్ఫర్మేషన్ సింపుల్ వేలో చెప్పాలని చెప్తున్నా, మనీ రిలేటెడ్ కాదు మన ఛానల్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన ఛానల్ మన కోసం. సో జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది, జాయినింగ్ ప్రాసెస్. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. రౌండ్ 1 తర్వాత కొన్ని కాలేజెస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని, ఓకే మొత్తం ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. రౌండ్ 3 వరకు ఏం ఉండదు, స్టార్ట్ అయిపోతుంది. కొన్ని కాలేజెస్ పిలుచుకుంటారు పిల్లల్ని, ఓకేనా, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే అట్రాక్ట్ చేసుకోవాలి, వచ్చిన పిల్లల్ని మొత్తం ప్రోగ్రామ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక రౌండ్ 2లో వాళ్ళకి సెకండ్ థాట్ రాకుండా అలా ట్రై చేస్తుంటారు అనమాట. సో స్టార్ట్ అయిపోతాయి. సో క్లాసెస్. సో ఇది టోటల్ స్టెప్స్. మీకు ఇక్కడ ఎక్కడ మీకు క్రూషియల్ స్టెప్ అవసరం అవుతుంది అంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టే దగ్గర మీకు ఖచ్చితంగా మీకు అన్ని కాలేజీల గురించి తెలియదు కాబట్టి లిస్ట్ మీకు అవసరం అవుతుంది. అది నేను ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను క్లియర్గా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి రిఫరెన్స్గానే ఉపయోగపడుతుంది. నేను డిసైడ్ చేయను. ఇప్పుడు ఆదిలాబాద్ స్టూడెంట్ ఉన్నాడు, నేను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఒకటి మంచిదని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వేరే డిస్ట్రిక్ట్ స్టూడెంట్కి, వేరే డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వచ్చి మహబూబ్ నగర్లో జాయిన్ అవుతాడా కాడా అనేది అతని మీదనే డిపెండ్ అవుతుంది. రిఫరెన్స్ మాత్రం నేను ఇస్తాను, టాప్ ర్యాంక్ని బట్టి ఎలా జాయిన్ అయ్యారని. ఆ రిఫరెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నేనే కాదు చాలామంది చేస్తారు, ఒకసారి చూడండి క్లియర్గా, విత్ రీజన్స్తో చెప్తాను నేను క్లియర్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది. ఓకేనా, అక్కడ మీకు ఉపయోగపడుతుంది ఛానల్. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.